హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఎన్ని గంటలు నిద్రపోయినా లేచిన తర్వాత ఇంకా అలసటగా తల భారంగా అనిపిస్తుందా? పడుకున్నా సరే మన మెదడు మాత్రం ఆఫీస్ ఫైల్స్ చుట్టూనో లేక రేపటి టెన్షన్ల చుట్టూనో తిరుగుతుందా? అయితే మీకు కావాల్సింది కేవలం నిద్ర కాదు, యోగ నిద్ర. మనం పడే ఈ టెన్షన్స్ వల్ల మన బాడీ రిపేర్ అవ్వడం ఆగిపోతుంది. అందుకే మనం రీఛార్జ్ అవ్వలేకపోతున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే యోగ నిద్ర అనే పద్ధతి కేవలం 20 నిమిషాల్లో మీ మెదడుని ఒక సూపర్ కంప్యూటర్ లాగా రీబూట్ చేస్తుంది. మొదటగా ప్రిపరేషన్. చాలామంది దీన్ని మామూలు నిద్రలాగే చూస్తారు, కానీ ఇక్కడే అసలైన సైన్స్ ఉంది. మీ మెదడుకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడమే యోగ నిద్రలో మొదటి మెట్టు. బాడీ టెంపరేచర్ పడిపోయినప్పుడు చలిగా అనిపిస్తే మైండ్ వెంటనే మెలకువలోకి వచ్చేస్తుంది. అందుకే ఒక చిన్న దుప్పటిని కప్పుకుని శవాసనంలో ప్రశాంతంగా పడుకోండి. మీ అరచేతులు ఆకాశం వైపు చూసేలా ఉండాలి. ఇది మీ నాడీ వ్యవస్థకు ఇప్పుడు నువ్వు హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చు అనిచ్చే ఒక పవర్ఫుల్ సిగ్నల్. ఫోన్ను పక్క గదిలో పడేసి కళ్ల మీద ఒక ఐ మాస్క్ పెట్టుకుంటే ఇంకా మంచిది. రెండవ దశ సెట్టింగ్. మనం పడుకున్నా సరే మన మజిల్స్ టెన్షన్ను మోస్తూనే ఉంటాయి. ఈ స్టేజ్లో మీ బాడీని భూమికి పూర్తిగా వదిలేయండి. మీ శరీరం కరిగి భూమిలోకి వెళ్ళిపోతున్నట్లు భావించండి. చుట్టూ వినిపించే ఫ్యాన్ శబ్దాన్ని గాని బయట వాహనాల శబ్దాన్ని గాని విశ్లేషించకండి. వాటిని కేవలం శబ్దాలుగా వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ భయాలను కంట్రోల్ చేసే మెదడులోని ఎమిగ్డలా అనే భాగం కూల్ అవుతుంది. మూడవది సంకల్పం. యోగ నిద్రలో మీ మెదడు అత్యంత ప్రశాంతమైన తీటా స్థితిలోకి వెళుతుంది. ఈ సమయంలో మీరు గట్టిగా అనుకునే ఒకే ఒక్క మాట మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక విత్తనంలా నాటుకుపోతుంది. అది చిన్నగా, స్పష్టంగా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఉదాహరణకు, నేను ధైర్యవంతుడిని లేదా నేను ఆరోగ్యవంతుడిని అని 3 సార్లు నమ్మకంతో అనుకోండి. మీరు వేసిన ఈ విత్తనం మీరు మెలకువగా ఉన్నప్పుడు మీ డెసిషన్ మేకింగ్ను శాసిస్తుంది. నాలుగవ దశ రొటేషన్ ఆఫ్ అవేర్నెస్. మీ దృష్టిని ఒక యాత్రికుడిలాగా శరీరం మొత్తం తిప్పండి. ఎడమకాలి బొటనవేలు నుంచి మొదలుపెట్టి ప్రతి పార్ట్ పేరును మనసులో తలుచుకుంటూ ఆ భాగాన్ని మీ అవేర్నెస్తో తాకండి. ఇలా చేయడం వల్ల మీ మెదడులోని మోటార్ కార్టెక్స్ స్విచ్ ఆఫ్ అయ్యి గాఢమైన విశ్రాంతి లభిస్తుంది. దీన్ని ఎఫర్ట్ లేకుండా కేవలం మీ వాయిస్ని ఫాలో అవుతూ చేయండి. ఐదవది బ్రీత్ అవేర్నెస్. శ్వాసను కంట్రోల్ చేయకండి. అది ఎలా జరుగుతుందో కేవలం సాక్షిలా చూడండి. గాలి లోపలికి వెళుతున్నప్పుడు చల్లదనాన్ని, బయటకు వస్తున్నప్పుడు వెచ్చదనాన్ని గమనించండి. మీ పొట్ట బెలూన్లాగా కదలడాన్ని చూస్తూ 27 నుంచి 1 వరకు రివర్స్లో కౌంట్ చేయండి. ఇది మీ మెదడు ఓవర్ థింకింగ్ చేయకుండా, నిద్రలోకి జారిపోకుండా అవేర్నెస్ను కాపాడుతుంది. ఆరవది ఆపోజిట్ ఫీలింగ్స్. మీ మనసులోని గడ్డకట్టిన భావోద్వేగాలను కరిగించడానికి ఇదొక మాస్టర్ టెక్నిక్. మీ శరీరం గడ్డకట్టే చలిలో ఉందని ఒకసారి, మండుతున్న ఎండలో ఉందని మరోసారి ఊహించుకోండి. అలాగే మీ శరీరం టన్నుల కొద్ది బరువుగా ఉందని, తర్వాత దూది పింజులా తేలికగా మారి గాలిలో తేలుతోందని ఫీల్ అవ్వండి. ఇలా విరుద్ధ భావాలను బ్యాలెన్స్ చేయడం వల్ల రియల్ లైఫ్లోని కష్టసుఖాలను సమానంగా ఎదుర్కొనే శక్తి మీకొస్తుంది. ఏడవది విజువలైజేషన్. ఇప్పుడు మీ మెదడు తెర మీద ప్రశాంతమైన సరస్సు, మర్రి చెట్టు కింద నీడ, అంతులేని ఆకాశంలో కదిలే తెల్ల మేఘాలు వంటి దృశ్యాలను సినిమాలాగా చూడండి. బలవంతంగా ఊహించుకోకండి. పేరు అనగానే మీ మనసులోకి వచ్చే చిత్రాన్ని అలాగే చూడండి. ఇది మీ క్రియేటివిటీని అద్భుతంగా పెంచుతుంది. ఎనిమిదవ దశ ఎక్స్టర్నలైజింగ్. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని బయట ప్రపంచం వైపు మళ్లించండి. గదిలో ఉన్న శబ్దాలను, మీ శరీరం నేల మీద ఉన్న స్పర్శను గమనించండి. చివరిగా 9వ దశ కంప్లీషన్. మీరు మొదట్లో అనుకున్న ఆ సంకల్పాన్ని మరోసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు కేవలం 20 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నా మీ శరీరం 4 గంటల గాఢ నిద్ర తర్వాత ఉండేంత ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు యోగ నిద్రలో పొందిన ఈ ప్రశాంతతను రోజంతా మెయింటైన్ చేయండి. రోజుకి 20 నిమిషాలు కేటాయిస్తే మీ జీవితం మారుతుంది. ఇవాళే దీన్ని ప్రయత్నించండి. శరీరాన్ని పూర్తిగా రీఛార్జ్ చేసుకునే ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. ఈ యోగ నిద్ర ప్రక్రియ ద్వారా మీరు గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే గొప్ప ఫలితాన్ని పొందుతారు. ముందుగా మీకు ఏమాత్రం ఇబ్బంది లేని ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. మంచం మీద లేదా నేల మీద వెళ్లకిలా పడుకోండి. మీ శరీరాన్ని శవాసన స్థితిలో ఉంచండి. కాళ్ళు రెండింటినీ సౌకర్యవంతంగా వెడల్పుగా ఉంచండి. చేతులను శరీరానికి కాస్త దూరంగా, అరచేతులు ఆకాశం వైపు చూసేలా ఉంచండి. మీ వెన్నెముక, మెడ, తల ఒకే సరళ రేఖలో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీ కళ్లను చాలా సున్నితంగా మూసుకోండి. కనురెప్పల మీద ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు మీ శరీరంపై ఒక చిన్న దుప్పటిని కప్పుకోండి. ఇది మిమ్మల్ని బాహ్య ప్రపంచం నుండి వేరు చేసే ఒక రక్షణ కవచం. ఇకపై మీ శరీరాన్ని ఒక్క అంగుళం కూడా కదపకూడదని నిశ్చయించుకోండి. పూర్తి నిశ్చల స్థితిలో ఉండండి.
నెమ్మదిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చిన ప్రతిసారి విశ్వంలోని అనంతమైన శక్తి మీలోకి ప్రవేశిస్తోందని ఊహించుకోండి. గాలిని వదులుతున్నప్పుడు మీ శరీరంలోని అలసట, మనస్సులోని భారమంతా బయటకు వెళ్ళిపోతోందని భావించండి. మీ భుజాలను పూర్తిగా వదిలేయండి. మీ ముఖ కండరాలను, నుదురిని, దవడలను సడలించండి. మీ శరీరం మంచం మీద లేదా నేల మీద భారంగా పడిపోయినట్లుగా, భూమిలోకి ఇంకిపోతున్నట్లుగా అనిపించాలి. ఇప్పుడు బయట వినబడుతున్న శబ్దాలను గమనించండి. ఫ్యాన్ గాలి శబ్దం, బయటెక్కడో వినిపిస్తున్న వాహనాల శబ్దం, పక్షుల కిలకిల రావాలు, ఇలాంటి శబ్దాలన్నింటినీ వినండి. కానీ వాటిపై ఎటువంటి విశ్లేషణ చెయ్యకండి. శబ్దాల నుండి మీ అంతరాత్మలోని నిశ్శబ్దం వైపు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఈ ప్రశాంత స్థితిలో మీ మనస్సులో ఒక సంకల్పాన్ని నాటండి. అది చిన్నగా, స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడని, నేను మానసిక ప్రశాంతతతో ఉన్నాను, లేదా నేను ప్రతి పనిలోనూ విజయం సాధిస్తున్నాను. మీరు అనుకున్న ఆ సంకల్పాన్ని 3 సార్లు పూర్తి విశ్వాసంతో మీ మనస్సులో గట్టిగా చెప్పుకోండి. మీరు చెప్పిన ఈ మాటలు మీ అపస్కర్మ మనస్సులో బలంగా ముద్రించబడుతున్నాయి. ఇప్పుడు మీ అవేర్నెస్ని ఒక వెలుగు కిరణంలా మీ శరీరంలోని ప్రతి భాగం వైపు పంపండి. నేను చెప్పే భాగాన్ని గమనించండి, కదపకండి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగురపు వేలు, చిటికెన వేలు, అరచేయి, మణికట్టు, మోచేయి, భుజం, కుడిపక్క మొత్తం చేయి. ఇప్పుడు ఎడమ చేయి, బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగురపు వేలు, చిటికెన వేలు, అరచేయి, మణికట్టు, మోచేయి, ఎడమ పక్క మొత్తం చేయి. ఇప్పుడు కుడికాలు, బొటనవేలు, పాదం, చీలమండ, మోకాలు, తొడ, నడుము, కుడిపక్క మొత్తం కాలు, ఎడమ కాలు, బొటనవేలు, పాదం, చీలమండ, మోకాలు, తొడ, నడుము, ఎడమ పక్క మొత్తం కాలు. ఇప్పుడు వెన్ను భాగం, వెన్నెముక, భుజాల మధ్య భాగం, మెడ, గడ్డం, పెదవులు, ముక్కు, కళ్ళు, నుదురు, మొత్తం తల భాగం. మీ అవేర్నెస్తో మీ శరీరమంతా ఒక వెలుగులా వ్యాపించి ఉంది. ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. శ్వాసను నియంత్రించకండి. అది సహజంగా ఎలా వస్తుందో అలానే ఉండనివ్వండి. గాలి లోపలికి వెళ్ళినప్పుడు మీ పొట్ట ఒక బెలూన్లా పైకి లేవడం, గాలి బయటకు వచ్చినప్పుడు పొట్ట లోపలికి వెళ్లడం గమనించండి. ఇప్పుడు 27 నుండి 1 వరకు వెనక్కి లెక్క పెట్టండి. ప్రతి అంకెను చాలా నెమ్మదిగా శ్వాసతో కలిపి లెక్క పెట్టండి. 27, 26, 25. ప్రతి అంకె వద్ద మీ మనస్సు మరింత లోతుగా ప్రశాంత స్థితిలోకి వెళుతోంది. ఇప్పుడు కొన్ని అనుభూతులను సృష్టిద్దాం. గడ్డకట్టే చలిని ఊహించుకోండి. ఆ ఉనికిని మీ శరీరంలో ఫీల్ అవ్వండి. వెంటనే మండుతున్న ఎండలో నిలబడినట్లుగా వేడిని అనుభూతి చెందండి. మీ శరీరం టన్నుల కొద్దీ భారంగా మారి భూమిలోకి వెళ్ళిపోతోందని అనుకోండి. మరుక్షణమే ఒక దూదిపింజలా మీ శరీరం గాలిలో తేలుతోందని ఊహించుకోండి. మీరిప్పుడు విశ్వంతో మమేకమయ్యారు. మీ మనస్సు అనే తెర మీద ఈ దృశ్యాలను చూడండి. ఒక నిర్మలమైన సరస్సు, దానిపై చంద్రకాంతి. ఒక పురాతన మర్రి చెట్టు కింద మీరు కూర్చుని ఉన్నారు. ఒక చీకటి గదిలో వెలుగుతున్న దీపం, అంతులేని నీలాకాశంలో తేలుతున్న తెల్లని మేఘాలు. ఈ దృశ్యాలను చూస్తూ మీరు అంతులేని ప్రశాంతతను పొందుతున్నారు. కొద్దిసేపు ఆ నిశ్శబ్దంలోనే ఉండిపోండి. మీరిప్పుడు మీ అంతరాత్మతో సంభాషిస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా తిరిగిరండి. చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించండి. నేల స్పర్శను అనుభూతి చెందండి. నెమ్మదిగా మీ చేతి వేళ్లను, కాళ్ల వేళ్లను కదపండి. మీరు మొదట్లో అనుకున్న సంకల్పాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. అది తప్పకుండా నెరవేరుతుందని నమ్మండి. మీ అరచేతులను వేగంగా రుద్ది ఆ వేడిని మీ కళ్లపై, ముఖంపై ఉంచుకోండి. ఆ వెచ్చదనం మీ కణకణాన్ని ఉత్తేజితం చేస్తోంది. నెమ్మదిగా ప్రశాంతమైన చిరునవ్వుతో మీ కళ్లను తెరవండి. మీరిప్పుడు ఎంతో ఉత్సాహంగా రీఛార్జ్ అయి కొత్త శక్తితో నిండిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.